వైసీపీ ప్రభుత్వంలో ఆడవారి మీద అత్యాచారాలు జరిగితే ఈరోజు ఒకరిద్దరు ఆడవాళ్ళతో జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే ఒకటి కదా రేపులు జరిగింది, జగనన్న మీద బురద చల్లదు అంటావు. అవే అత్యాచారాలు కూటమి ప్రభుత్వంలో జరిగితే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడిని రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు గారిని రాజీనామా చేయమంటావు. అంటే మీకు అధికారం పోతే తప్ప ఆడవాళ్ళ మాన ప్రాణాల మీద జాలి కలగదా? గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. మొన్నేమో మేము ఓడిపోయినా మాకు బలమైన 40% ఓటింగ్ వచ్చింది అన్నావు. ఈవీఎం మిషన్లకు మేనేజ్ చేసుకునే అధికారంలోకి వచ్చి మరి నిన్న ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లే కూటమి గెలిచింది అంటున్నావు. అంటే ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లేనా మీకు 40% ఓటింగ్ వచ్చింది? అందుకే నా హోంమంత్రి అనిత గారిని రాజీనామా చేయమంటున్నావు. నీకు దళితులంటే అంటరాని వాళ్ళని. ఆడదానిలో అమ్మతనం కనపడాలి, నీలాంటి విచ్చలవిడితనం కాదు. ఆడదానిలో తల్లి కనపడాలి, నీలాంటి ఊసర వెళ్ళి కాదు.